ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చూసి షాక్ అయ్యాను. ఇదేంటి వైఎస్ఆర్సీపీ ఇంత పని చేస్తే ప్రజలు ఇటువంటి రిజల్ట్ ఇచ్చారేంటి అంటూ జగన్మోహన్ రెడ్డి అసలు హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్న అన్నీ వదిలేసి అంటూ వైసీపీ నేతలతో ఆయన చెప్పినట్లుగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీని క్లోజ్ చేసి హిమాలయాలకు వెళ్ళబోతున్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసి షాక్ అయ్యాను. అసలు వైసీపీ ఇంత కష్టపడితే ఇటువంటి రిజల్ట్ వచ్చాయంటే ఇవి చూశాక నేను అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళాలనుకున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలతో అన్నట్లుగా రానున్న రోజుల్లో వైసీపీని క్లోజ్ చేసి ఆయన హిమాలయాలకు వెళ్ళబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఏమండి, ఇన్ని చేస్తే అన్నాడు, అందుకే అన్ని చేశాడు కాబట్టి జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన ఏం చేశాడు, ఇన్ని చేస్తే అంటే ఆయన దృష్టిలో నవరత్నాలని నేను అమలు చేశాను, నేను ఎన్నో పథకాలను ఇచ్చాను. మీరు సంక్షేమాలు ఇచ్చారండి, మీరు రాష్ట్రాన్ని ఏం చేశారో మీకు తెలియదా? రోడ్లు వేయించారా? మీరు అసలు ఏది చేయకుండా ఇన్ని చేశానంటే మీ అవినీతి చూసాకే ప్రజలు షాక్ అయ్యారు. కాకపోతే వాళ్ళు షాక్ అవ్వడం కరెక్ట్ అయిన తర్వాత వచ్చిన ఈ రిషికొండ ప్యాలెస్ 26 ప్యాలెస్లు తేల్చి చెప్పాయి కాబట్టి ప్రజలు సరైన నిర్ణయమే తీసుకున్నారు. సో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసి అసలు షాక్ అయ్యాను, అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాను, కానీ 40% ఓట్లు మనకి పోలవడంతోనే ఆగిపోయాను అంటూ జగన్మోహన్ రెడ్డి కొంతమంది వైకాపా నాయకులకి ఆయన చెప్పాడా? దాంట్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చండి, ఎందుకంటే ఆయన మాట్లాడారు కదా కార్యకర్తలతోటి, నాయకులతోటి. ఆయన ఒక సమావేశం పెట్టుకున్నారు కదా, అది లేటుగా బయటకు వచ్చి ఉంటుంది. ఆయనకి మనం మొదటి నుంచి చెప్పాం కదండి, ఆయన్ని అంటే వాస్తవాలకు దూరంగా పెట్టారు ఆయన్ని. అది కర్మ. ఆయన ఫస్ట్ నుంచి ఒక భ్రమలో ఉన్నారు. ఆయన లాస్ట్ మినిట్ వరకు, ఈవెన్ రిజల్ట్ రోజు కూడా. అందుకే ఆయన మీకు గుర్తుంటే లండన్ వెళ్ళే ముందు కూడా ఒక ఇచ్చిన ఇంటర్వ్యూలో, అంటే ఎలక్షన్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో వై నాట్ 175, లండన్ వెళ్ళే ముందు ఆయన ఏమన్నారు, మనం ఖచ్చితంగా 151 కాకపోతే 154, 155 మనకు వస్తాయని ఐపాక్ వాళ్ళతో చెప్పారు కదా. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఆయన ఎంత నమ్మకంగా మనం గెలుస్తున్నామని చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారో మనకు అర్థమవుతుంది. ఆయన ఇంకా సర్వేలు అంటారు. ఎన్ని సర్వేలు ఆయనకి ప్లస్గా చెప్పాయండి? మొత్తం 40 సర్వేలు వస్తే ఒక 5, 6 ఆయనకి ఫేవర్గా చెప్పాయి అంతే. ఆయన అందులో కూడా భ్రమలోనే ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇదేంటి 6వ స్థానం కూడా మార్చి చెప్పాడని మనం మొత్తుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన నెంబరింగ్ మనకు గుర్తుంది మనందరికీ కూడా. 71 to 81, తర్వాత 90 ఎంతో, ఈయనకి 94 ఎవరికి, వైసీపీకి. అలా ఎలా ఇస్తాడు ఆయన? ఆయన మార్చి ఇచ్చాడు అంటే ఆయన తన వృత్తికి అన్యాయమే చేసుకున్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన భ్రమల్లో ఉండి అనుకున్నారు. సో వాస్తవాలు తెలిసాక ఆయన తట్టుకోలేకపోయాడు. మనం అదే చెప్పాం, ఆయన తట్టుకోలేరు, అతను బయటికి రారు అని చెప్పాం. అలాగే 2-3 రోజులు బయటికి రాలేదు మనిషి. ఆయన కూడా మీటింగ్లో ఒప్పుకున్నారు, నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నారు. ఆయన హిమాలయాలకు వెళ్ళి ఆయన ఎలా ఉంటారండి ప్యాలెస్ లేకుండా? అంటే హిమాలయాలో రాజకీయ సన్యాసం చేసిన తర్వాత ఏం చేస్తారండి? ఈ రాజకీయ సన్యాసం చేస్తే వ్యాపారం సన్యాసం చేయలేరు కదండి, వ్యాపారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన వ్యాపారాల్లో ప్రశాంతత కోసం ఆయన హిమాలయాలకు వెళ్ళడం తప్పులేదు, వెళ్ళమనండి, ఎవరు వద్దంటల్లా. కానీ అది ఆయన ఆరోగ్యానికి అది సరిపోదు. ఆయన మనస్థితికి ఆయన హిమాలయాల్లో ఆయన ఉండలేరు. అంటే హిమాలయాలకి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఉండలేరని నేను అంటున్నా. మానసిక స్థితికి అక్కడ సూట్ కాదు ఆయనకి. ఆయనకి ప్యాలెస్లు ఉండాలి, ఆయనకి డబ్బు ఉండాలి, ఆయనకి అన్ని ఆయన అనుకున్నట్టుగా ఆయనకు ఉండాలి. ఇప్పుడు ఇది రాజకీయాల్లో ఓడిపోతే జీవితం అయిపోదు కదండి. అవన్నీ తాత్కాలిక ఏమనాలి కోరికల్లాగా అనుకోండి. హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నానంటే అది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అన్నమాట. కాబట్టి నిజంగా వెళ్ళిపోయేవాడు ఎప్పుడైనా వెళ్ళిపోతాడు, అది వేరే విషయం. కానీ 40% ఓటింగ్ వచ్చింది కాబట్టి, ప్రజల తీర్పు ఉంది కాబట్టి నేను ఉండదలుచుకున్నాను అన్నాడు. సరే చూద్దాం, మంచిదే. 29లో వస్తానని ఆయన అనుకోవచ్చు. 29కి ఎవరుంటారో ఎవరు వెళ్తారో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు నేను ఏమీ చేయలేము. ఇప్పుడు తెలుగుదేశం కూటమి పరిపాలన బాగుంటే వాళ్లే కంటిన్యూ అవుతారు. కాదు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, మాకు పథకాలే కావాలి అనుకుంటే ప్రజలు ఆయనకి పట్టం కడతారు. కాబట్టి ఇందులో మనం ఏమి చేయలేము. మనం ఆయన మనస్థితి అదంతే. ఇంతకీ వైఎస్ఆర్సీపీ ఉంటుందా, లేదంటే వైఎస్ఆర్సీపీని క్లోజ్ చేసి నిజంగానే జగన్మోహన్ రెడ్డి
ఎందుకు ఈ సమస్యలన్నీ నాకు అనుకుంటూ హిమాలయాలు బాట పెట్టేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆయన ఎందుకు క్లోజ్ చేయడం అండి? క్లోజ్ చేయాల్సిన వాళ్ళే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి, కేసులన్నీ తవ్వితోడతారు. ఇప్పుడు కొత్త కేసులు కూడా ఉన్నాయి కదా, పాత వాటికి తోడు. పాతవి పక్కన పెడితే కొత్తవే చాలా ఉన్నాయి. సో ఈయన జైలుకి వెళ్తే ఇప్పటికే ఎవరికి వాళ్ళే ఎక్కడ జంప్ అవుదామా అని చూస్తున్నారు. ఒకవేళ బీజేపీ వాళ్ళు తీసుకోకపోతే జనసేనలోకి వెళ్ళిపోదామని చూస్తున్నారు. తెలుగుదేశం ఎలాగో తీసుకోదు కాబట్టి వాళ్ళు జంప్ అయిపోతే ఇంక పార్టీ ఎక్కడ ఉంటుందండి. ఆయన అప్పుడు ప్రశాంతంగా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఆయన ఏదో ప్రతిపక్ష హోదా అడుగుతున్నట్టున్నారు, అది కనుక ఇస్తే ఉండే అవకాశం ఉందంటారా? ఏమండి, ఎవరైనా అడిగి తీసుకుంటారండి, అది సహజంగా ఉంటే వాళ్లే ఇస్తారు. ఆయనకి అది తెలియదు, ఆయనే చెప్పారు 2019లో. ఆయన వీడియో వింటే ఆయనకే అర్థం అవుతుంది. ఆయనకి మళ్ళా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అప్పుడు కానీ నేను రానని బెదిరిస్తే ఎందుకు ఇస్తారండి? అంటే రాజ్యాంగంలో ఎక్కడా లేదు 10% సీట్లు వచ్చిన వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, కాబట్టి మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ ఆయన స్పీకర్కి లెటర్ రాయడం ఎలా చూడొచ్చు మనం? అదే ఆయన మనస్థితికి సారీ ఆయన మానసిక స్థితిని దర్పణం పడుతోంది అంతే. ఇప్పుడు అందరికీ తెలుసు 11 సీట్లకి ఎవరు ఇవ్వరు ప్రతిపక్ష హోదా అని. ఆయన ఏమని బెదిరించారు చంద్రబాబు నాయుడు గారిని? మీ వైపు నుంచి కొద్ది మందిని లాగేసుకుంటే మీ పరిస్థితి ఏంటి అన్నాడు ఆయన. మీకు ప్రతిపక్ష హోదా ఉండదని. అంటే ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు అధికార పార్టీ ఇస్తే రాదు, ప్రజలు ఇస్తే వస్తుంది అంటారా? ప్రజలు కూడా కాదండి, ఇప్పుడు 18 సీట్లు ఉండుంటే ఆయనకు వచ్చేది ప్రతిపక్ష హోదా. అదే ప్రజలు ఇస్తేనే కదా 18 సీట్లు వచ్చేది. అంతే, ప్రజలు ఇవ్వదలుచుకోలేదు, నీకు ప్రతిపక్షం కూడా వద్దనుకున్నారా వాళ్ళు, అందుకని ఇవ్వలేదు. నువ్వు అడుక్కోవటం ఏంటి? మీరు ఇస్తేనే నేను వచ్చి మాట్లాడతాను బెదిరించడం ఏంటి? నేను చిన్నపిల్లాడు ఆయన. అంటే అదొక వ్యూహం అని చెబుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో అసెంబ్లీకి రాకుండా ఉండేందుకే ఇటువంటి వ్యూహాన్ని రచించారని, అందులో భాగంగానే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ వైఎస్ఆర్సీపీకి ఆయన లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ గనక కూటమి ప్రభుత్వం గనక ప్రతిపక్ష హోదా గనక ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇక రానున్న రోజుల్లో ఆయన అసెంబ్లీకి రాకూడదు అనేటువంటి నిర్ణయానికి వస్తాడు. సో ప్రజల్లో ఏదో ఒక కారణం చూపించాలి కాబట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకే మేము అసెంబ్లీకి వెళ్ళాలనుకోవడం లేదు అనేటువంటి సాకును కూడా చూపించబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి అది నిజంగా వ్యూహమేనా? వ్యూహం అంటే ఇప్పుడు ఆయన ఎలాగా అసెంబ్లీకి రారని మనకు తెలుసండి. ఇప్పుడు ఫస్ట్ రోజే మనకు అర్థమైపోయింది. అసలు ఫస్ట్ రోజు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారా చేయరా అనే దాని మీద ఆలోచన ఉండింది. సరే వచ్చారు, 5 నిమిషాలు కూర్చున్నారు, అదే వచ్చారు 5 నిమిషాల్లో చేసేసారు, వెళ్ళిపోయారు. కరెక్ట్ 10 నిమిషాల్లో పావుగంట ఆయన ఉన్నారు సభలో. కాబట్టి ఆయన రాదలుచుకోలేదు, ఆయన తట్టుకోలేరు. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే కొంచెం కేబినెట్ హోదా వస్తుందని ఆయన ఉద్దేశం. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వరు, అది ఇచ్చేదానికి అవకాశం లేదు. ఆయన చెప్పిందే. ఆయన ఇప్పుడు నాకు మీరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ప్రజల గురించి మాట్లాడతాను బెదిరించడం ఏంటండి? ప్రజలకు తెలీదా? అంటే ఇదొక సింపతి గెయినింగ్ అనమాట. అంటే నాకు వాళ్ళు అడిగినా ఇవ్వలేదు సుమా, అందుకని నేను మీ తరఫున రావట్లేదు శాసనసభలో అని చెప్పుకుంటాడు ఆయన వెళ్ళి. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వెళ్ళి చెప్పుకుంటాడు అనమాట. అది చెప్పుకోవడానికి ఇక్కడ ఈ కథలంతాను. ఏం చెప్పే అవకాశం ఉంది? అదే నేను ఇలా అడిగాను ప్రతిపక్ష హోదా ఇమ్మని, నాకు ఇవ్వలేదు, అందుకని నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చాను, నేను శాసనసభలో మీ గురించి మాట్లాడలేకపోతున్నాను కాబట్టి అని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష హోదా కనుక ఇవ్వకపోతే మాకు అంటే మా పార్టీకి ఉన్న బలం కేవలం 11 మాత్రమే కాబట్టి మాకు తక్కువ సమయం వచ్చే అవకాశం ఉంది, మేము ప్రజల సమస్యల మీద మాట్లాడలేము, కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళినా ఉపయోగం ఉండదు అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏమంటారు? ఏముందండి, 23 సీట్లు వస్తేనే ఏడిపించాడు ఆయన. మరి 11 సీట్లు వస్తే నువ్వు మళ్ళీ అసలు ఎదురు చూడటం ఏంటి? అసలు ఆయన అర్థం లేని వాదన అది. ఇప్పుడు ఎలాగా అసెంబ్లీకి రాకుండా ఉండడానికి తప్పించుకోవటానికి ఇవన్నీనండి నాటకాలు అంతే. ఇది వ్యూహాలు కాదు, పాడు కాదు. ఆయన వెళ్ళి ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు కదా, ఎక్కడ యలహంక ప్యాలెస్లో. మరి ప్రజల్లోకి 6 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో, ఈలోగా వీళ్ళందరికీ ఆయన ఉద్బోధ చేశారు కదా, ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి కూడా. మీరు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పులివెందుల నివాసానికి వెళ్ళారు, అక్కడి నుంచి కూడా ఉండలేక యలహంక ప్యాలెస్కి వెళ్ళారు, అక్కడ కూడా ఉండలేక ఇంకా హిమాలయాల బాట పట్టబోతున్నారంటూ చెప్తున్నారు. ఏంటి మేడం అసలు చివరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండే అవకాశం ఉంది? మంచిదే, హిమాలయాలకు వెళ్తే కొంచెం మానసిక స్థితి సరవుతుంది, జ్ఞానం వస్తుంది ఎవరికైనా సరే, ఆయనకని కాదు. మనం ఒక సాధువులాగా మారామనుకోండి, ఒక సన్యాసిలాగా, ముందు మనసు తేలికైతుంది, తర్వాత శరీరం తేలికవుతుంది, తర్వాత బుద్ధి పనిచేయటం మొదలు పెడుతుంది. ఎవరికైనా అదే, జగన్మోహన్ రెడ్డి గారికా మీకా నాకా అని కాదు, మనం వెళ్ళినా మనం అలాగే తయారవుతాం.
కాబట్టి మంచిదే. ఒకవేళ ఆయన యలహంక నుంచి కూడా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటే ఆయనకి మంచిది, ప్రజలకి మంచిది, ప్రతిపక్షానికి ఇప్పుడు అధికార పక్షానికి కూడా చాలా మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ.